హలో గాయ్స్, ఇదైతే ఫస్ట్ లాంగ్ వీడియో పాండిచ్చేరి తీస్తున్నా. అసలు బైక్ తీద్దాం అనుకున్నా కానీ బైక్ ఇంకా టైం పడేటట్టు ఉన్నది. అందుకే ఫస్ట్ లాంగ్ వీడియో పాండిచ్చేరి తీస్తున్నా. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నదంటే మీరు నవ్వి చచ్చిపోతారు. మేము ప్యూర్ వేసేసి ఆ వాయిస్, అక్కడక్కడ వాయిస్ ఉంటుంది, నాది ఉండదు. ప్యూర్ వాయిస్ వేసేసిన అంటే జీ వాళ్ళగా ఉంటుంది. చూసేయండి. అయితే రూమ్లోకి వెళ్ళి బయటికి పోదాం. ఇక్కడ ఒక రష్యన్ అమ్మాయి ఉంటుంది. మా వాడు ఆమె మీద జోక్ ఎత్తాడు, గుద్ద వాళ్ళు ఎత్తాడు. చూడండి, ఇప్పుడు మీరు చూసింది కర్ర చింపాంజీ ఉన్ను తెల్లపోరి ఆంటీ. అది ఎట్లున్నదంటే మొత్తం హల్చల్ ఉన్నది. ఏం చేద్దాం, మనలాంటి వాళ్ళకి ఇవ్వాలి పడతలేరు, అట్లాంటి వాళ్ళకి పడతాను. ఏం చేయాల్సి వస్తానో నాకు కూడా వీళ్ళిద్దరు లవర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు ఇద్దరు లవర్ల గురించి. నా ఊరైతే కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకే మా ఫ్రెండ్ ఎక్కువ మాట్లాడిండు వీడియోలో. అంతే, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. వీడు ఇట్లా ఎన్నిసార్లు అన్నాడో కామెంట్ చేయండి. అసలు ఈ సింబల్ ఎన్నిసార్లు వచ్చిందో నాకు కూడా గుర్తులేదు. మీరు ఎన్నిసార్లు కామెంట్ చేసి కింద కామెంట్ చేయండి ఎన్నిసార్లు వచ్చింది. స్లైస్ వేసుకొని వస్తలేదు, శాండిల్స్ వేసుకొని తిరుగుతాడు. వీడైతే వాళ్ళ అన్నతో ఏమో చేసినట్ట వాడు చెప్తాడు, మీరు వినండి. ముందని ఆపిన ఆపితే తీసుకో, ఏం తీసుకురావాలంటే ఏమంత తీరా. అన్న పేరు ఏం పేర్రా? అన్న పేరు ఏం పేరు? సిద్ధు, పోరడు సిద్ధు. ఫోన్ చేసి ఇంకోటి సిద్ధు వెళ్తా అంటే తెలియదు వెళ్తా, నా పోరాడు సిద్ధు తెలుసు. నా ఫోన్ చేసి అందరు కుక్క చేసి ఉన్నాడు, కుక్క చేసి ఉన్నాడు. గెలిచింది అలా చెక్క. ఆడ అమ్మాయిలు మందు తీసుకుంటారు, మా వాళ్ళు సిగ్గుపడతారు. ఖర్చైనా పర్లేదు, రేపు మాత్రం రచ్చే. ఈ బాటిల్ని పట్టుకొని మునిగిపోయినా నా బొమ్మాడు. అది హలో లడ్డు, దొడ్డికి పోయినావా బిడ్డ? దొడ్డుకు పోయినావా, ముడ్డి కడుక్కున్నావా, కడ్రా వేసుకొని కొబ్బరి నూనె పెట్టుకున్నావు? ఏం డాడ్ నువ్వు ఇది? పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ. వాళ్ళ అయ్యని వీడియో కాల్ మాట్లాడకుండా పక్కన మందు తీసుకుంటాడు. ఎంతైనా బొమ్మది గ్రేట్. మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నాడు. కొజ్జా నా కొడుకు అనుకుంటే నా మొడ్డ గుడిపిస్తా ఒక్కొక్కనికి. వాళ్ళ డాడీకి తీసుకొని పోతాడంట. నాకు వాళ్ళ డాడీకి తీసుకొని పోతాడంట. వాళ్ళ డాడీ మస్తు తాగి మన గుద్దల మేము నాట్లు పెడతాడంట. నా గుద్దల బత్తాయి పడ్డదిరా. ఈడైతే ప్రతి ఒక్క స్టాక్ దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఇండియా మొత్తం దొరికేటి ఇక్కడ మొత్తం దొరుకుతాయి. వేరే లెవెల్ తాగేటోళ్ళకైతే పండగ అయింది. డైరెక్ట్ పండి పుడతారు. అంత స్టాక్ ఉన్నది, ఫుల్ స్టాక్ అవైలబుల్. ఇదేం ప్రమోషన్ కాదు, గుద్దాలన్న స్టాకు. కళ్ళమ్మట ఎట్లా అంటే, నేను పెడతా లాస్ట్కి ఒక క్లిప్. కళ్ళమ్మట ఒక అమ్మాయి ఇట్లా ఫీల్ అవుతారో, తాగుబోతులు ఆడుంటే అంత ఫీల్ అవుతారు. చూడండి, ప్రతి ఒక్క బాటిల్ ఆడ. మేము తీసుకుని అయితే అన్న చేతున్న రాక్ బీచ్. ఇది ఓన్లీ పాండిచ్చేరినే దొరుకుతాయట, పాండిచ్చేరి స్పెషల్. కావాలంట. ఇప్పుడు అది ఉంటాడంట. నా ప్రాణం మీద కూర్చున్నాడు బాంబాడి గారు. ఇప్పుడు ఏం చేద్దాం, కొట్టాల్సిందే గాయ. చూడండి స్టాక్ ఎంత. రెడ్ లేబుల్, జానీ వాకర్స్. నాయన అయితే తాగా, కానీ అన్ని పేర్లు తెలుసు మనకి. సాయనే అది గుద్దల్లా నీ గుద్దనే వాళ్ళే. అది గుద్దల్లా నీ గుద్దనే వాళ్ళే. చూడాలి. బ్రో నీకేంటిది? స్ట్రాబెర్రీయా? స్ట్రాబెర్రీ రొట్టె తీసుకోండి. ఆంటీ ఈస్ ప్రిపేరింగ్. ఆంటీ సే హాయ్. హాయ్ బ్రో ఈస్ స్పిన్నింగ్. బ్రో హాయ్ బ్రో. బ్రో సే హాయ్. హాయ్. ట్రై చేసింది అయితే కోల్డ్ కాఫీ. స్టార్ బక్స్లో కూడా ట్రై చేసా. స్టార్ బక్స్ అంతా ఫెయిల్. అదే గలీలో కొంచెం ముందు అటు పోతే రాక్ బీచ్ స్టార్ బక్స్ నుంచి ఇటు పోతే రోడ్డుకి వస్తాం. ఆడ
కార్తిక్ కెఫే చాలా బాగుంది, ట్రై చేయండి, ఫుల్ ఫన్ ఉంటుంది ఇక్కడ. బీప్ చేస్తా కానీ అట్లాంటి వీడియో మొత్తం బీపే పెట్టాలి. ఏ నార్మల్ పెడతా. అన్ని బీపే వేయాలి బాబు. గోడ పోస్టర్ చూడు, పోస్టర్ కోసం ఇంకా అది క్యాప్ అంట, తలకాయకి సిల్లు లేదు, మొట్ట లేదు. నిన్ననే చదివిను ఇటెందుకు ఎత్తాలరా మళ్ళా నాకు అరే వింది పెట్టుకోండి రా. అరే వీంది ఘోరంగా పనికొస్తుంది వీనికి. గాయస్ దీనికి నైట్ ఎంగిన వీడియో ఉంది, రేపు చూపెడతాం. బాగున్నాయి ఇంకో పైసలు ఉన్నాయి. ఆస్తులు అడుగుతాడు ఆడోళ్ళకి అంటే వీళ్ళకి. సరే ఓకే, ఏం కాదు, సుల్లు పెట్టుకోవచ్చు. సైకిల్ ఉన్నాయి, వేసుకొని పోవచ్చు, నడపవచ్చు, మొత్తం తిరగచ్చు. చూస్తూ చూస్తూ టైం అయితే 4 అయింది. మెల్లగా రూమ్కి పోయి కొంచెం స్లీప్ వేద్దాం. స్లీప్ వేసినాక ఫుడ్ గురించి ఆలోచించాం, అప్పుడు ఏం తీసుకుందాం అని ఆలోచించాం. పాండిచ్చేరి మొత్తం తెలంగాణ అయిపోయింది మేము వచ్చినాక. సారీ, వరంగల్ అయిపోయింది. మెల్ల చికెన్ ఫ్రైడ్ రైస్, చపాతి, చికెన్ కర్రీ తీసుకున్నాము. అడుగుతాను ఫుడ్ గురించి అయితే. ఇక్కడైతే 2 టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్ పేర్లు మాకు తెలియదు, తెలిస్తే మీరు నాకు కామెంట్లో చెప్పండి, తెలుసుకుంటా. ఈ 2 టెంపుల్స్ పేరు నాకు తెలియని కూడా తెలియదు, వీడియో తీసినా కానీ మంచిగా. మెల్ల అయితే రూమ్కి వచ్చేసినాం. ఇక 5 ఫుడ్ తిన్నాం, పడుకున్నాం. ఇక రేపైతే ఆఫ్టర్నూన్ 1కి ట్రైన్ ఉంది. ఇక ట్రైన్ ఎక్కేసినాము. మా అవునికి అలసట అవుతుందట, పిచ్చిలు ఎత్తుంది. స్నానాలు కూడా ఎప్పుడు చేయలే, ఎక్కేసి నేను మాత్రం స్నానం చేస్తాను శాంతంగా. ఇక్కడ నుంచి మన చిన్న బాయ్ చెప్తారట. చిన్న బాయ్ నువ్వు చెప్పే. మీరు కామెంట్ చేయండి, ఎక్కడెక్కడ ఏమేమి నేను అంతా చెప్తాను. ఏమేమి ఫుడ్ తిన్నాం, ఏమేమి రూమ్స్లలో ఉన్నాం. ఈ కావాలంటే కామెంట్ చేయండి. ఫుల్ బడ్జెట్ ప్లాన్ చెప్తాను మీకు నేను. ఇవాళ ఎంత పడుతుంది, ఏం పడుతుంది, మా ఇదికి మొత్తం చెప్తాను. మెయిన్ విషయం చెప్పుడే మర్చిపోయినా, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇదని వీడియోలో ఫాస్ట్ మీరు అక్కడ రీచ్ అవుతాయి.